నమస్తే న్యూస్ 12 కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ శాసనసభాపతిగా అయ్యన్న పాత్రుడు సీనియర్ కి దక్కిన గౌరవం. సింగరేణి బొగ్గు వేలం వద్దు. అడవి బిడ్డల ఆరాటం బ్రతుకు పోరాటం. ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభాపతిగా సీనియర్ ఎమ్మెల్యే చింతకాల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను ప్రోటెం స్పీకర్ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి సభలో అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఒకే నామినేషన్ దాఖలైనందున అయ్యన్న పాత్రుడి ఎన్నిక ఏకగ్రీవమైంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న అయ్యన్న పాత్రుడికి 4 దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉంది. 1983లో టీడీపీ ఆవిర్భావంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన ఒకసారి ఎంపీగా పనిచేశారు. 10 సార్లు నర్సీపట్నం నుంచి పోటీ చేసి 7 సార్లు గెలిచారు. ఇప్పటి వరకు 5 ప్రభుత్వాల్లో సాంకేతిక, విద్య, క్రీడలు, రహదారులు, భవనాలు, అటవీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా పనిచేసిన అనుభవము ఆయనకు ఉంది. ఎంతో పవిత్రమైన అసెంబ్లీని గత ప్రభుత్వం దెబ్బతీసిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. 23 మంది గెలిచి అసెంబ్లీలోకి వస్తే చాలా ఇబ్బంది పెట్టారని ఆయన తెలిపారు. తన కుటుంబం గురించి ఇష్టానుసారం మాట్లాడారని అన్నారు. మైకు ఇవ్వకుండా చేసి అవమానపరిచారని అన్నారు. సీఎంగానే అసెంబ్లీకి వస్తానని ఆ రోజే గట్టిగా చెప్పానని గుర్తు చేశారు. రాష్ట్రంలోని ఆడపడుచులను అవమానించారని ఆయన అన్నారు. లాయల్టీ ఫ్యాక్టరీలో కరుడు గట్టిన పసుపు యోధుడుగా పార్టీలో ఎప్పటికీ ఉంటారు. అది ఆయన ప్రత్యేకత. నీతి, నిజాయితీ, నిబద్ధత ఇవన్నీ ఉణికిపుచ్చుకొని రాజకీయం చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం నీళ్లు కావాలి, గోదావరి నీళ్లు రావాలి, ఆ ప్రాంతం కూడా బాగుపడాలి, మా కరువు ప్రాంతానికి నీళ్లు కావాలని వెనకబడి క్యాబినెట్ మినిస్టర్గా దాన్ని శాంక్షన్ చేయించిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. అందరికి కూడా కష్టాలు వస్తూ ఉంటాయి. ఆయన రాజకీయ జీవితంలో ఎప్పుడూ పడనటువంటి ఇబ్బందులు గత 5 సంవత్సరాలు పడ్డాడు. మామూలుగా కూడా కాదు. తన ఇంట్లోకి 100 మంది పోలీసులు పంపించారు. గోడలు పగలగొట్టారు. రాత్రిపూట భయంకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఒక స్టేషన్లో కాదు, అనేక పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు. రాత్రుల్లో దేశపోయి స్టేషన్ టు స్టేషన్ తిప్పారు. ఎక్కడా భయపడలా, ధైర్యంగా ఉన్నాడు. 23 కేసులు పెట్టారు. అందులో దగ్గర 10 కేసులు ఒక సిఐడిని పెట్టారు. అయితే రాజీలేని పోరాటం చేసి మనోనిబ్బరంతో ముందుకు పోయిన వ్యక్తి. కడాన మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది 62, 63 సంవత్సరాలు ఉండే వ్యక్తి పైన అత్యాచారం కేసు కూడా పెట్టారు. ఇవన్నీ కాకుండా అంటే ఎలాంటి పాలకులు ఉన్నారు, ఎలాంటి జరుగుతాయి అనేదానికి ఉదాహరణ ఇవన్నీ జరిగాయి. అయితే ఒక్క విషయం కొండే సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్క నాయకుడిలో కూడా ఒక స్ఫూర్తిదాయకమైన సంఘటనలు ఉంటాయి. అందుకే ఇన్నిసార్లు గెలుస్తారు. అలాంటి మన అయ్యన్న పాత్రుడు గారిలో ఉండే మంచి పాజిటివ్ పాయింట్స్ అన్ని కూడా మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి చట్టసభకు రావడం ఒక అరుదైన గౌరవం. ఇది ఒక అవకాశం. కొన్ని లక్షల మందిలో ఆ అవకాశం మనకు వస్తుంది. ఆ అవకాశంతోనే మనం అందరం ఇక్కడికి వచ్చాం. అయితే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది
మనల్ని ఎంపిక చేసిన ప్రజలకి ఏం చేయాలి, తాత్కాలికంగా ఏం చేయాలి, ఒక టైం బౌండ్ ప్రోగ్రాంలో ఏం చేయగలుగుతాం, దీర్ఘకాలంలో ఏం చేయగలుగుతామో మనం అందరం ఆలోచించుకుని అలాంటి సమస్యల్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. అంతేకాకుండా ఈరోజు ఇక్కడుండే ఎమ్మెల్యేలందరినీ కోరుతున్నాం, మనందరి పైన ఒక పవిత్రమైన ఉన్నతమైన బాధ్యతని తెలుసుకోవలసిన అవసరం ఉంది. చట్టసభల్లో సభ్యుల ప్రవర్తన, వ్యాఖ్యలు, చర్చలు, మనం ఏదో ఇక్కడ అపోజిషన్ ఉంటే అపోజిషన్కే జవాబుదారితనం, వాళ్ళ మీద మాట్లాడాలనే ఆలోచన కాకుండా మనం మాట్లాడే విషయాలు రాష్ట్రం మొత్తం ప్రజలంతా వాచ్ చేస్తూ ఉంటారు. మీ నియోజకవర్గంలో ఉండే ప్రజానీకం వాచ్ చేస్తారు, రాష్ట్రం అంతా వాచ్ చేస్తారు. ఒక సభ్యుడిగా మీరు సమర్థవంతంగా పనిచేస్తే ఎక్కడ లేని గౌరవం వస్తుంది. దానికి మనందరం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ తొలిసారి ప్రసంగించారు. అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడిని ఎన్నుకున్న తర్వాత స్పీకర్ను అభినందిస్తూ పవన్ మాట్లాడారు. తొలి స్పీచ్తోనే అదరగొట్టారు పవన్. సభ ఎలా ఉండాలో తన మనసులోని మాటలను తెలియజేశారు. సభాధ్యక్ష హోదాలో సభను ముందుకు తీసుకువెళ్లాలని అయ్యన్నను కోరారు. జీవనంలో ఎన్ని దశాబ్దాలు ప్రజలు మీ వాడి వేడి చూశారు. మీకు కోపం వస్తే ఋషికొండను చెక్కినట్టు ప్రత్యర్థులకి పదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారు. నాకు ఒకటే బాధేస్తా ఉంది సార్, ఇకపైన మీకు తిట్టే అవకాశం లేకపోవడం. కానీ ఇక మీద సభలో ఎవరు తిడుతున్నా దాన్ని ఆఫ్ చేసే బాధ్యత మీ చేతిలోనే ఉంది. మీరే మైక్ ఆఫ్ చేయాలి. అంటే మా చిన్నప్పుడు నేను చూసేవాడు, ఒకసారి అల్లరి చేసే అబ్బాయిని క్లాస్ లీడర్ చేసేవాడు చిన్నప్పుడు మా స్కూల్లో. కానీ ఇన్నాళ్ళు ప్రజలు మీ వాడి వేడి పలుకులు, మీ ఘాటైన వాగ్దాటి చూశారు. ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రజలు మీ హుందాతనం చూస్తారు. డిబేట్స్ వెనకాల దాక్కుని సంస్కారహీనమైన భాషలని, భావాలని రకరకాల మాధ్యాల్లో విరజిమ్ముతూ ఉంటారు. దాని నియంత్రణ మీ ఆధ్వర్యంలో ఇక్కడి నుంచే మొదలవ్వాలి. ఇందాక సభా నాయకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, ఆడబిడ్డలు ఏ విధంగా నలిగిపోయారు ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో. చిన్న లేదు, పెద్ద లేదు, ఎవరని లేదు. ఎవరన్నా సరే ఒక మాట మాట్లాడితే వాళ్ళు వ్యక్తిగతంగా దూషణ, సోషల్ మీడియాలో వాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేయటం, వాళ్ళు పెద్ద నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేదా వాళ్ళకి ఎదురు తిరిగి ఒక ఒపీనియన్ చెప్పి ఎవరైనా సగటు మనిషి కూడా కావచ్చు, అది ఇక్కడతో ఈ రోజు నుంచి ఆగిపోవాలి అధ్యక్ష. అది మీ ఆధ్వర్యంలోనే మొదలవ్వాలి. గత ప్రభుత్వం తాలూకు సభ జరిగిన విధానం చూస్తే ఈ వ్యక్తిగత దూషణ ఇవన్నీ చాలా ఇబ్బంది పెట్టే ప్రజలు. ఈ రోజున వాళ్ళకి 11 సీట్లకు పరిమితం అయ్యారు, ఈరోజు లేరు, ధైర్యం లేదు వాళ్ళకి. విజయాన్ని తీసుకోగలిగారు కానీ ఓటమి కూడా ధైర్యంగా కూర్చుకునే వాళ్ళకి స్థాయి లేదు, వాళ్ళకి పారిపోయారు ఇక్కడి నుంచి. భావంలో ఉండే తీవ్రత భాషలో ఉండాల్సిన అవసరం లేదు. భాష మనుషుల్ని కలపడానికి కానీ విడగొట్టడానికి కాదు, భాష విద్వేషం రేపడానికి కాదు, పరిష్కరించడానికి. ఎంత జటిలమైన సమస్య అయినా, భయంకర సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కానీ వివాదం సృష్టించడానికి కాదు. ఈ సభ ఉన్నది అందుకు. కానీ మనం చూసింది వాళ్ళ దగ్గర నుంచి బూతులతోటి, వ్యక్తిగత దోషులతోటి రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేశారు. అలాంటి సభ కాకుండా ఇందాక మన పెద్దలు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఇది భవిష్యత్తుకి ఇది ఒక ప్రమాణం అవ్వాలి. 2047 వరకు ఇంత అద్భుతమైన స్థానంలో మనకి ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఈరోజు మనం వేసే ప్రతి అడుగు అది భవిష్యత్ తరాలకు ఒక నిర్దేశక ఒక టచ్ స్టోన్గా ఉండిపోవాలి, గిట్ రాయిగా ఉండిపోవాలి. ఈ రోజున ఈ సభలో ఉన్న గౌరవ సభ్యులందరూ చట్టాలు చేయడానికి ఉన్నారు, చట్టాలు ఉల్లంఘించడానికి కాదు. విభేదించడం అంటే ద్వేషించడం కాదు, వాదించడం అంటే కొట్టుకోవడం కాదు. ఇవన్నీ విభేదించడం, వాదించడం ఇవన్నీ ప్రజాస్వామ్యానికి చాలా మౌలికమైన పునాదులు. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం జరిగి
అసలు ఆవిర్భావం, అసలు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావమే మన ఆంధ్ర రాజ్యంతో మొదలైంది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి బలిదానం. శాసనసభ స్పీకర్గా చింతకాయల అయ్యన్న పాత్రుడు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మంత్రి నారా లోకేష్ అభినందించారు. అయ్యన్న పాత్రుడితో కలిసి పనిచేసే అవకాశం తనకు రావడం అదృష్టంగా భావిస్తున్నానని లోకేష్ అన్నారు. ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి అయ్యన్న అని అన్నారు. గత 5 ఏళ్లు శాసనసభపై గౌరవం తగ్గేలా వైసీపీ వ్యవహరించిందంటూ దుయ్యబట్టారు. సభ సంప్రదాయాలను గౌరవించేలా, సభ ప్రతిష్ట పెరిగేలా సభ్యులను గైడ్ చేయాలని లోకేష్ స్పీకర్ను కోరారు. నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అయ్యన్న పాత్రుడు గారంటే అందరి పాత్రుడు. ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచించే వ్యక్తి. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల సమస్యలు ఎట్లా పరిష్కరించాలని ఆలోచించే వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు. అయ్యన్న పాత్రుడు గారు అంటే ఒక పోరాటం, ఒక పౌరుషం. ఇప్పుడే పవనన్న అన్నట్టు క్షణికావేశం కూడా ఉండేది, ఇప్పుడు ఇంకా అవకాశం లేకుండా పోయింది. 1983లో విశ్వవిఖ్యాత నడసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు 25 సంవత్సరాల వయసులో మీరు ఆనాడు పోటీ చేశారు, ఎమ్మెల్యే అయ్యారు. ఆనాడు భారతదేశంలోనే సెకండ్ యంగెస్ట్ ఎమ్మెల్యేగా అయ్యన్న పాత్రుడు గారు నిలబడ్డారు. 25 సంవత్సరాల వయసులో మీరు మంత్రిగా కూడా అయ్యారు. 7 సార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి ఎంపీగా కూడా మీరు ఉన్నారు. 7 సార్లు ఒకే నియోజకవర్గం, నర్సీపట్నం నియోజకవర్గం ఏ అదృష్టం చేసుకుందో నాకు తెలియదు, కానీ 7 సార్లు కూడా నర్సీపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యేగా మీరు నిలబడ్డారు. 16 సంవత్సరాలు మీరు మంత్రిగా చేశారు. చూస్తే టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ 3 సార్లు R&B, ఫారెస్ట్, ఎన్వైరన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కూడా మీరు చేశారు. ఈ హౌస్లో ఎవరికి తక్కన ఒక అదృష్టం నాకు దక్కింది. మీ తర్వాత పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఏదో అవకాశం నాకు దక్కింది. ఆనాడు మీరు ప్రారంభించిన పనులని పూర్తి చేసే అవకాశం నాకు ఇచ్చారు. మీ నాయకత్వంలో 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేసాం, ప్రహరీ గోడలు కట్టాం, పంచాయతీ భవనాలు కట్టాం. గ్రామాలు కూడా ఆనాడు యుద్ధ ప్రాతిపదికంగా తాగునీటి పథకాలు కూడా కలిసి ఏర్పాటు చేశారు. అంతేకాకుండా నాకు ఎప్పుడు సలహాలు కావాలన్నా, సూచనలు కావాలని మీకు ఫోన్ చేసేవాడిని, మిమ్మల్ని అడిగి తెలుసుకునేవాడిని. ఆనాడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా నేను ఇన్ని పనులు చేయగలనంటే దాని వెనకాల మీరున్నారని ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. ఇంతేకాకుండా పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ఆనాడు ఉత్తరాంధ్ర సుజల సవంతి ఇరిగేషన్ కోసం కూడా మీరు పెద్ద ఎత్తున పోరాడారు. నాకు బాగా గుర్తు, తెలుగుదేశం పార్టీ విశాఖపట్నంలో మహానాడు ఏర్పాటు చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో అనౌన్స్ చేయాలి అని పట్టుబట్టారు. ఆనాడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్ చేశారు. నగరికల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఉద్దీపాన పాఠశాల ప్రారంభిస్తున్నట్లు ఉద్దీపాన ఫౌండేషన్ చైర్మన్ వేముల వీరేశం తెలిపారు. దానికి సంబంధించిన బ్రోచర్ను రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఫ్యాకల్టీ డాక్టర్ ఆర్ మంగారెడ్డితో కలిసి ఆయన ఆవిష్కరించారు. నర్సరీ నుంచి 5వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో ఉచితంగా బోధన అందిస్తామని ఆయన తెలిపారు. తరగతికి 25 విద్యార్థుల చొప్పున అడ్మిషన్లు తీసుకుంటామని పేర్కొన్నారు. అంతరించిపోతున్న జీవజాతులను పరిరక్షించుకునేందుకు అన్ని దేశాల ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో అమెరికాలో ఉన్న హవాయి రాష్ట్రం వినూత్న చర్యలు చేపట్టింది. తమ ప్రాంతాల్లో కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు బ్యాక్టీరియాతో కూడిన లక్షలాది ప్రత్యేక దోమలను విడిచిపెడుతోంది. హెలికాప్టర్ల సహాయంతో ఇప్పటికే 1 కోటి దోమలను వదిలినట్లు అంచనా. యుఎస్ నేషనల్ పార్క్ సర్వీస్ సహాయంతో హవాయి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. ప్రాంతంలో కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు అమెరికాలో ఉన్న హవాయి రాష్ట్రం వినూత్న చర్యలు చేపట్టింది.
అందమైన హవాయి దీవుల్లో ఇటీవల 33 రకాల పక్షులు అంతరించిపోయినట్లు స్థానిక ప్రభుత్వం గుర్తించింది. మరో 17 రకాలు ముప్పును ఎదుర్కొంటుండగా వీటిలో కొన్ని మరో ఏడాదిలోనే కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఉదాహరణకు అకీకీకి అనే పక్షుల సంఖ్య 2018లో 450 ఉన్నట్లు అంచనా వేయగా 2023 నాటికి వాటి సంఖ్య 5కు పడిపోయింది. ఇప్పుడు 1 మాత్రమే మిగిలి ఉండొచ్చని అంచనా. ఈ పరిణామంపై పర్యావరణవేత్తల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న వేళ అక్కడి ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. ఇందుకోసం భారీ స్థాయిలో దోమలను హెలికాప్టర్ల సహాయంతో విడుదల చేస్తోంది. ఇలా ప్రతి వారం ఓ హెలికాప్టర్ ద్వారా 2.5 లక్షల మగదోమలను తీసుకువస్తున్నారు. ఇప్పటి వరకు 1 కోటి దోమలను వివిధ ప్రదేశాల్లో విడిచిపెట్టినట్లు సమాచారం. హవాయిలో మాత్రమే కనిపించే హనీ క్రీపర్స్ లాంటి కొన్ని అరుదైన పక్షి జాతులు మలేరియా ముప్పును ఎదుర్కొంటున్నాయి. వ్యాధికారక దోమ కుడితే 90% చనిపోయే ప్రమాదం ఉంది. మలేరియాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి వీటికి లేకపోవడమే కారణం. దీనికి పరిష్కారంగా వోల్బాకియా అనే బ్యాక్టీరియాతో కూడిన మగదోమలను ఉత్పత్తి చేస్తున్నారు. వీటిని కలిసిన ఆడదోమలు గుడ్లు పొదగవు. ఇలా క్రమంగా దోమల సంఖ్యను తగ్గించే ఉద్దేశంతో ఈ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. దీన్ని ఇన్కంపాటబుల్ ఇన్సెక్ట్ టెక్నిక్ గా వ్యవహరిస్తారు. యుఎస్ నేషనల్ పార్క్ సర్వీస్ సహాయంతో హవాయి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. చైనా, మెక్సికోలో దోమల సంఖ్యను తగ్గించేందుకు ఇదే విధానాన్ని అనుసరించినట్లు నివేదికలు చెబుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిన్నాయిగూడెంలో ఒక దాబాలో పాచిపోయిన దుర్గంధం వస్తున్న రైస్తో చేసిన చికెన్ ఫ్రైడ్ రైస్ అమ్మని దాబా యజమాని చికెన్ ఫ్రైడ్ రైస్ నుంచి దుర్గంధం రావడంతో చిన్నాయిగూడెం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దాబాకు చెందిన ఫ్రిడ్జ్లో 10 రోజుల క్రితం నాటి పాడైపోయిన చికెన్, అధిక మొత్తంలో ప్రమాదకరమైన టేస్టింగ్ సాల్ట్ దొరికాయి. అధికారులు ఇకనైనా మేల్కొని ఆహార భద్రతా ప్రమాణాలు పాటించాలని, దాబాను సీజ్ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. టేస్టింగ్ సాల్ట్ ఇది ఇదంతా టేస్టింగ్ సాల్ట్ అండి. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు వీళ్ళు. ఇదంతా టేస్టింగ్ సాల్ట్ చూడండి. ఇదిగో నీట్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని, విద్యార్థులకు న్యాయం జరగేలా చూడాలని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కోరారు. ఐక్య యువజన విద్యార్థి సంఘాల నాయకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించి నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. ఇప్పటికైనా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి నీట్ విద్యార్థుల పక్షాన వారి డిమాండ్లను మోదీ దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని, పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కేంద్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ముట్టడి కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువజన విద్యార్థి సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సమస్యని పరిష్కరించకపోతే ఈ రోజు ఏదైతే జరిగిందో ఇది కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని తెలంగాణ రాష్ట్రంలో తిరగనివ్వమని చెప్పి అన్ని విద్యార్థి యువజన సంఘాల తరఫున హెచ్చరిక జారీ చేస్తూ నరేంద్ర మోడీ గారు ఇప్పటికన్నా స్పందించి తక్షణమే ఈ సమస్యని పరిష్కరించి ఏదైతే ఎన్టీఏని రద్దు చేసి మొత్తం ఇష్యూ పైన సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి మళ్లీ నీట్ ఎగ్జామ్ ని కండక్ట్ చేసి భారతదేశ ప్రజలకి 24 లక్షల మంది విద్యార్థులకి, వాళ్ళ తల్లిదండ్రులకి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి ఐక్య విద్యార్థి యోజన సంఘాల తరఫున కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని అధికారులు కూల్చివేశారు. ప్రొక్లైనర్లు, బుల్డోజర్లతో స్లాబ్కు సిద్ధంగా ఉన్న భవనాన్ని ఉదయం 5:30 గంటల సమయంలో కూల్చివేతను ప్రారంభించారు. కూల్చివేతకు సిఆర్డీఏ ప్రిలిమినరీ ప్రాసిడింగ్స్ ను సవాల్ చేస్తూ నిన్న హైకోర్టును వైఎస్ఆర్సీపీ ఆశ్రయించింది. చట్టాన్ని మీరి వ్యవహరించవద్దని హైకోర్టు సిఆర్డీఏకు ఆదేశాలు జారీ చేసింది. అయినా కూల్చివేత నిలపకపోవడంతో కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్తామని వైఎస్ఆర్సీపీ అంటోంది.
మాజీ మంత్రి అమర్నాథ్ కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వైసీపీ ఆస్తులపై జరుగుతున్న దాడులు ఆయన ఖండించారు. తాడేపల్లిలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం అన్యాయంగా నేలమట్టం చేశారన్నారు. కోర్టులో ఉన్న అంశాన్ని పక్కన పెట్టి 2 అంతస్తుల భవనాన్ని నేలమట్టం చేశారన్నారు. తమ ప్రభుత్వంలో ఇటువంటి నిర్ణయం తీసుకుని ఉంటే మంగళగిరిలో ఉన్న టీడీపీ కార్యాలయం ఉండేది కాదన్నారు. 2014-2019 మధ్యలో అనేక ప్రభుత్వ స్థలాలను టీడీపీ కార్యాలయాల కోసం ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకున్నారన్నారు. ఈ కార్యాలయం 33 సంవత్సరాల పాటుగా లీజ్ కోసం తీసుకున్నామని శంకుస్థాపన చేసినప్పుడే ప్లాన్ కోసం వెళ్లామన్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు ఒక నోటీస్ జారీ చేశారన్నారు. కూటమి యొక్క బుల్డోజర్ ప్రభుత్వం మాకు ఇచ్చిన నోటీసులతో మేము చట్ట ప్రకారం మాత్రమే వెళ్తాం. 2023 సెప్టెంబర్లో మార్టిగేజ్ చేశాం అని అమర్నాథ్ అన్నారు. లేనిపోయినటువంటి తప్పుడు వార్తల్ని ప్రొపగండా చేసేటువంటి కార్యక్రమం చేశారు. ఇది 2023లో అప్లై చేసినటువంటి దానికి బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించి కూడా ప్లాన్ అప్రూవల్ కోసం 16 లక్షల రూపాయలు, 15,63,000 రూపాయలు ప్రభుత్వానికి కట్టినటువంటి డబ్బు ఇది. 2002-2003లో విశాఖపట్నంలో ఉన్నటువంటి దస్పల్ హిల్స్ పక్కన ఉన్నటువంటి వారి ప్రభుత్వ కార్యాలయానికి 17-18 సంవత్సరాలు అసలు ప్లాన్ అప్రూవల్ వెళ్ళలేదు. ఆ రోజు ప్రతిపక్షంగా మేము ఫైట్ చేసి అసలు మీ తాలూకా రికార్డ్స్ అన్ని బయట తీయమంటే అప్పుడు 16-17 సంవత్సరాల తర్వాత వాళ్ళు ప్లాన్ అప్రూవల్కి అప్లై చేశారు. అప్పటి వరకు ఉన్నటువంటి ఫైన్లన్నీ అప్పుడు కట్టారు. అప్పటి వరకు ఉన్నటువంటి ట్యాక్స్లు ఒకరోజు కట్టలేదు. ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి లీజ్ అమౌంట్ కట్టలేదు. మీరు వచ్చి ఈరోజు నీతులు చెప్పి మేము ఈ రకంగా కార్యక్రమాలు చేయడం అనేటువంటి సమంజసం కాదు. ఏదేమైనప్పటికీ మేము చట్టపరంగా మాకున్నటువంటి రైట్స్ని మేము ప్రొటెక్ట్ చేసుకుంటూ మా దేవాలయాలని మేము ప్రొటెక్ట్ చేసుకుంటాం. మా ప్రభుత్వం నుంచి కేటాయింపబడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే కేటాయించామో, ఎక్కడైతే నిర్మాణాలు చేశామో, ప్రక్రియలు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, దాడుల్ని ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఒకసారి ఆలోచించాల్సిందిగా మీ సింగరేణి బొగ్గు బ్లాకులను వేలం వేయొద్దని కేంద్ర ప్రభుత్వం వీటిని సింగరేణికే కేటాయించాలని సిఐటియు డిమాండ్ చేస్తోంది. బొగ్గు బావుల ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని, బొగ్గు బావులను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడాన్ని ఆపాలని, సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, వారిని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు నిరసన కార్యక్రమం చేపట్టింది. సిఐటియు జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు బంధు సాయిలు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ సర్కార్ దేశవ్యాప్తంగా బొగ్గు రంగంలో ఉన్న 67 బొగ్గు బ్లాకులను కార్పొరేట్ శక్తులకు అప్పగించడం కోసమే వేలం పాటలు వేస్తోందని, అందులో భాగంగానే తెలంగాణలోని మందమర్రి ఏరియా వేలం వేసిందని, వెంటనే వేలంపాట నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ నుంచి బొగ్గు శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి సింగరేణి రక్షణ కోసం అనేక సార్లు ఈ ప్రాంతంలో పాదయాత్రలు చేసిన సందర్భాలు ఉన్నా మంత్రి కాగానే బొగ్గు రంగంలో ఉండే బ్లాకులను కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి వేలం వేయడం సరికాదని అన్నారు. కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేస్తామనే వాగ్దానం నెరవేర్చలేదని సాయిలు ఆవేదన వ్యక్తం చేశారు. యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద ఈ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కారు బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరించి ప్రైవేటోళ్లకు అప్పగించే చర్యల్ని ఆపకపోతే సిఐటియు ఆధ్వర్యంలో అన్ని కార్మిక సంఘాలని కలుపుకొని సింగరేణి ప్రాంతంలో ఉండే అటువంటి అనేక రకాల ప్రజల్ని కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేయాల్సి వస్తుంది. ఆదివాసీల బతుకు పోరాటం ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం వస్త్ర గ్రామానికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో దేవెనగుట్ట వద్ద 30 కుటుంబాలు గత 20 సంవత్సరాల క్రితం ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి వలస వచ్చి అడవిలో గుడారాలు ఏర్పాటు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. ఆదివాసీలు అడవిలో పోడు వ్యవసాయం చేసుకుంటూ అడవిలో దొరికే ఫలాలను పట్టణాలకు తీసుకువచ్చి అమ్ముకుంటూ వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు ఉన్నా వసతులు మాత్రం లేవు. వారికి ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రమే. జ్వరం వస్తే వారి కులదైవాన్ని మొక్కుకుంటూ పూజలు చేసి జ్వరం తగ్గాలని వేడుకుంటారు. జ్వరం తగ్గితే ఓకే, లేదంటే కాలినడకన పట్టణాలకు వెళ్లి ఆసుపత్రిలో చూపించుకుంటారు. వీరు ఉండే ప్రదేశానికి రోడ్డు, కరెంటు, వైద్యశాల వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా ఏమీ లేవు. ఒక స్వచ్ఛంద సంస్థ వారు చిన్న పాఠశాలను ఏర్పాటు చేసి అక్కడ ఉండే పిల్లలకు విద్య అందిస్తున్నారు. ఇక్కడ నివసించే వీరు ఆదివాసీ గుత్తుకోయ కులానికి చెందినవారు. ప్రభుత్వం ఎందుకు సౌకర్యాలు అందించడం లేదని వీరు ప్రశ్నిస్తున్నారు.
అంటే మామూలుగా బేసిక్స్ నేర్పించేసి ఆశ్రమ హై స్కూల్లో పంపితే వాళ్ళు ఎంతో కొంత తెలివి నేర్చుకొని పై సాధించాలని మా ఉద్దేశంతో ఆ డేట్ నుండి ఈ ప్రాథమికంగా ఈ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే మీరు పెట్టి 2 years అవుతున్నాడు, మీకన్నా ముందు ఎవరైనా ప్రారంభించారు ఇక్కడ? ఇంతకుముందు పిహెచ్సి నడిచిన తర్వాత అంతకుముందు సీతాక్ ఎమ్మెల్యే ఇంతకుముందు ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక 6-7 నెలలు నడిపించిన తర్వాత ఫస్ట్ అంతకుముందు ఇలా వచ్చిన తర్వాత సేవ్ ద చిల్డ్రన్ అని వాళ్ళు నడిపించారు ఒకరు. మేము ఇక్కడ వరి పండిస్తున్నాం సార్, వెర్రి, పెసర, కంది, మొక్కజొన్న ఇవి పండిస్తాం సార్. అంటే సుమారు మీకు మనిషికి ఎన్ని ఎకరాల భూమి ఉంది ఇక్కడ పొడి తీసుకున్నారు? మనిషికి 3-4 అంతే ఉంటుంది సార్. మనిషికి 3-4 ఎకరాలు పొడి తీసుకున్నారు. మరి ఈ 3-4 ఎకరాలలో మీరు పంట పండితే మీరు నీళ్ళు ఎక్కడ తీసుకొస్తారు? నీళ్ళు ఎట్లా వాటికి? నీళ్ళు పంటకి వాన నీళ్ళే సార్. వాన నీళ్ళు అంటే వర్షాకాలం అంతా పంట పండిస్తారు. తర్వాత ఏంటి మీ పరిస్థితి? తర్వాత ఖాళీని ఉంటుంది సార్, కూలీకి పోతాం. కూలికి పోతారు? ఎక్కడ పోతారు కూలికి? పసరా. ఏం కూలికి పోతారు? ఏ పనికి వెళ్తారు? మిస్త్రీల కింద కానీ పొలం పని కానీ పార పని గిట్ట పిలుస్తారు కదా, ఆ పని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఏరువాక పూజలు ఘనంగా జరిగాయి. గోదావరి నది నుంచి తీర్థబిందెను తీసుకువచ్చి అంకురార్పణ నిర్వహించిన అర్చకులు స్వామివారికి విశేష అభిషేకం నిర్వహించారు. లక్ష్మణ సమేత సీతారాములను బేడా మండపం వద్దకు తీసుకువచ్చి విశేష స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. పాలు, తేనె, నెయ్యి, పంచామృతాలు, వివిధ నదీ జలాలతో అభిషేకం నిర్వహించిన అర్చకులు స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అభిషేకం అనంతరం మహాపూర్ణాహుతి ఉత్సవాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రతి ఏడాది జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి నాడు స్వామివారికి విశేష అభిషేకం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జగిత్యాల జిల్లా రాయకల్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. నిన్న రాత్రి ఇసుక ట్రాక్టర్ యజమానుల నుంచి లంచం తీసుకుంటూ ఎస్ఐ అజయ్ ఏసీబీకి చిక్కారు. పోలీసులను చూడడంతో రాత్రి పరారైన ఎస్ఐ అజయ్ను తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి 4 Sides TV.